గంటలు తేలుస్తాడు. జనమే నేను, నేనే జనమంటాడు. రక్తం రంగే ఉద్యమ రంగంలా దౌర్జన్యాన్ని నిర్చించేలా గర్జిస్తున్నాడు. అందరికీ నమస్కారం. ముందుగా ఎస్కేఎస్ స్కూల్ విద్యార్థులే వాళ్ళ యొక్క ప్రతిభని, వాళ్ళ యొక్క విద్యని ప్రదర్శించడం అన్నమాట. తల్లిదండ్రుల దగ్గర ఈ పిల్లలు గడిపే సమయం కంటే ఈ ఎస్కేఎస్లో గడిపే సమయమే ఎక్కువ ఒక రోజులో. అంటే తల్లిదండ్రుల కంటే ఎక్కువగా వీళ్ళ దగ్గరే ఉంటారు కాబట్టి వీళ్ళు ఒక రకంగా గురు స్థానంలో ఉండి ఆ బిడ్డల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడానికి వారు చేస్తున్న శ్రమ విషయం. ముందుగా వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, మనలాంటి ఎస్కేఎస్ లాంటి స్కూల్స్ 25 ఏళ్ళుగా సేవలు చేస్తూ పిల్లల్లో చదువు అంటే సృజనాత్మకతని పెంపొందించడం. ఇక్కడ చూస్తే ఇన్నేళ్ల పాటు ఒక ఎడ్యుకేషనల్ ఇనిషియేషన్ ఎంత సక్సెస్ఫుల్గా రన్ అవడం, అది ఇప్పుడే మన సోదరులు కూడా చెప్తున్నారు. ఫీజులు కూడా చాలా తక్కువ, సామాన్యులు కూడా ఈజీగా దాన్ని పెట్టుకోగలిగే స్థాయిలోనే ఉంటాయి ఫీజులు. ఇక్కడ విద్యని వ్యాపార రీతి ధోరణిలో కాకుండా ఒక సామాజిక బాధ్యతగా తీసుకుని చేస్తున్నారని ఇప్పుడే చెప్పారు. మీకు నిజానికి ఈ వాతావరణం చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఉండే తల్లిదండ్రులు అందరికీ చెప్తున్నాం, మీరు చాలా మంచి పని చేస్తున్నారు. వాళ్ళతో పాటు మీరు పరిగెత్తకుండా ఇలా పచ్చని పొలాల మధ్యన, చెట్ల మధ్యన ఒక స్వచ్ఛమైన ఆక్సిజన్ అందేలాగా, పిల్లలకి మంచిగా ఆట పాటలు పొందేలాగా ఫెసిలిటీస్ ఉన్నాయి, మంచి విద్య నేర్పే విధంగా. అదేవిధంగా ఇలాంటి కాన్ఫరెన్స్లు స్టూడెంట్సే బాధ్యత తీసుకుని ఇలాంటి ఒక ఎగ్జిబిట్ చేయడం అనేది, ప్రదర్శించడం చేయఅనేది వాళ్ళ యొక్క సృజనాత్మకత శక్తిని. కాబట్టి విద్యలో అలాంటి ఆహ్లాదకరమైన, స్వేచ్ఛాయుతమైన, బాల్యాన్ని ఆస్వాదిస్తూ చదివే చదువుల్ని మనందరం ప్రోత్సహిద్దాం.